సింగరేణిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి అని, దాన్ని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణి కార్మికుడి శ్రమను అపహాస్యం చేసేలా కొంతమంది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అందుకే వాస్తవాలు తెలియాలని ఓపెన్ చర్చ పెట్టామన్నారు. రాజకీయాల కోసం సింగరేణిపై ఆరోపణలు చేయొద్దన్నారు. అవమానపరచు, వాళ్ళ చెమటని శ్రమని అవమానపరచు, వారి ఆత్మగౌరవాన్ని అవమానపరచు. నీ రాజకీయాల కోసం తెలంగాణ భవిష్యత్తుని, తెలంగాణ ఉన్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థని నీ రాజకీయ అవసరాల కోసం, స్వార్థం కోసం ఇటువంటి కార్యకలాపాలు చేయొద్దని చెప్పి మాత్రం చాలా స్పష్టంగా వారు చెప్తూ, సింగరేణి అత్యంత పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్ గా పనిచేపించడం కాదు, ఇది ప్రజల ఆస్తి, తెలంగాణ ఆస్తి. ఈ వనరులు, ఈ వ్యవస్థ, ఈ శక్తి అంతా ప్రజలకి చెందింది, ఈ రాష్ట్ర ప్రజలదే. ఇది అట్లాగే ఉంటుంది. దోపిడీదారులను కానీ, తేగలను కానీ ఇది కన్నెత్తి కూడా చూడలేను. ఈ రాజకీయ అవసరాలు దీనిపైన. సింగరేణిపై కొంతమంది అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బొగ్గు పెళ్ల కూడా బయటకు పోకుండా పక్కాగా వ్యవస్థను నిర్మించుకున్నామని చెప్పారు. ఎక్కడైనా దొంగతనానికి అవకాశం ఉందా అని ప్రశ్నించారు. కు సంబంధించిన అంశాన్ని మనం సింగరేణిలో పెట్టినాం, జీపీఎస్ ట్రాకింగ్ పెట్టినాం, జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ ఉన్నాక పక్కడబందిగా ఒక్క పెళ్లె కూడా బయటికి పోవడానికి ఆస్కారం లేదు అని స్పష్టంగా మేం చెప్తా ఉన్నాం, మీరు కూడా చెప్తా ఉన్నారు. నేను పాత్రికేయ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం, ఈ రోజు మీ అందరూ కూడా సింగరేణి సంస్థకు సంబంధించి ఈ వ్యవహారం నడిపిస్తున్న సందర్భంలో మీరందరూ కూడా ప్రతి సందర్భంలో చూస్తా ఉన్నారు. పకడ్బందీగా సింగరేణికి సంబంధించిన బొగ్గు పెళ్లె కూడా బయటికి పోనివ్వకుండా వ్యవస్థను నిర్మాణం చేసుకుని ముందుకెళ్తున్నాం. టీఎస్ అని తెలుసు, వారికి జియో ఫెన్సింగ్ తెలుసు, శాప్ కు సంబంధించిన అంశం తెలుసు. కానీ ప్రజలందరికీ కూడా వివరంగా తెలియజేయడానికి అధికారులతోని ఈ రోజు